ఈ సంఘంలో దేవుని వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన ఆయన గొప్ప కృప కొరకే సమస్త మహిమ యోగములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ఇక మంచిది ప్రియులారా, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం విందాం. ఈరోజు యొక్క ప్రాముఖ్యమైన అంశం మనం ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క అంశం యొక్క టైటిల్ ఏంటంటే, దేవుని ఎదుట ఉజ్జియా ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మరణించాడు. మరొకసారి చెప్తాను. ఈరోజు యొక్క టైటిల్, ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే ప్రియులారా, దేవుని ఎదుట ఉజ్జియా ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మరణించాడు. మొదటిగా మనం జాగ్రత్తగా ఉజ్జియా జీవించిన విధానం, ఆ యొక్క బాల్య దశలో ఏ రీతిగా ఉన్నాడో, దేవుని పట్ల ఏ రీతిగా కొనసాగాడు అనేది మొదట జ్ఞానం చేసుకుందాం. చూడండి పిల్లరా, ఈ మనం ఈ దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి చదివితే మనకి కనబడుతున్నాయి మాటలు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి. ఆరంభించినప్పుడు చదవాలి. 10 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు అతడు తండ్రి అయిన అమజ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. చాలండి ప్రియులారా, అక్కడికి ఆగండి. అయితే మొదటగా మనము ఉజ్జియా దేవుని ఎదుట తన బాల దశలో లేకపోతే యవన దశలో ఏ రీతిగా జీవించాడంటే యథార్థంగా జీవించాడు ప్రియులారా. అయితే ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం చేరున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, యథార్థంగా జీవిస్తున్నావా, లేకపోతే దేవునికి దుఃఖపరిచేవాడుగా, అవమానకరంగా, దేవునామాని చాలా హింసకరంగా, లేకపోతే మరొక విధంగా ఆయన ఇబ్బంది పెట్టే రీతిగా నీ జీవితము ఆ రీతిగా కొనసాగుతుంది అనేది ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ ఉజ్జియా రాజు ఉదయకాల సమయంలో మనందరికీ కూడా నేర్పిస్తున్నాం చక్కటి అద్భుతమైన సందేశం, అద్భుతమైన మాట ఏంటంటే, అతడంట దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట. మనము జీవితంలో కూడా దేవుని ఒకటే కోరుతున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు దేవుని ఆరాధించినా, దేవుని సన్నిధానంలో పాటలు పాడినా, దేవుని సన్నిధానంలో ఆయన మాటలు విన్నా, దేవుని సన్నిధానంలో క్రమంగా కూర్చున్నా, దేవుని సన్నిధానంలో ప్రార్థించినా సరే ఆయన ఒక్కటే కోరుతున్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని సెకండ్లు వచ్చినప్పటికీ కూడా ఒక్కటే, దేవుని ఆ ఎడల నా కుమారుడు కానీ కుమార్తె కానీ యథార్థంగా జీవిస్తున్నాడా లేదా అని ఒక ప్రశ్న వేస్తాడంట. ఇంతవరకు కూడా దేవుని ఎడల నువ్వు యథార్థంగా జీవించకుండా నిష్టానుసారంగా నువ్వు కొనసాగితే అది దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిగా ఉండదు. అంత మాత్రమే కాకుండా దేవుడు కూడా నీ ఎడల ఇష్టంగా కలిగి ఉండడని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్న ప్రియులరా. అయితే ఈ ఉజ్జియా రాజు ప్రియులరా, అతడు జీవించిన విధానం ఏ సంవత్సరంలో అంటే ప్రియులరా, అతడు పరిపాలన జీవించిన విధానం, లేకపోతే అక్కడ ప్రారంభించిన విధానం ఏ రీతిగా ఉందంటే, అతడు వయసు అంట ప్రియులరా 16 సంవత్సరాలు అంట. అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఒక పేజ్ మనం వెనక్కి తిప్పినట్లయితే అక్కడ ఉజ్జియా యొక్క తండ్రి పేరు మనకి కనబడుతుంది. ఉజ్జియా తండ్రి ఎవరంటే అమజ్యా. చూడండి ప్రియులారా, 25వ అధ్యాయం చదవండి. ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనే 25వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు అమజ్యా ఏ రీతిగా జీవించాడో అదే రీతిగా ఉజ్జియాకి కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. చూడండి, చదవాలి. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోవాదాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదంట. ప్రియులరా, అక్కడ ఉజ్జియా అనగా అమజ్యా కుమారుడు ఎవరంటే ఉజ్జియా అని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అతడు ఎన్ని సంవత్సరాల కాలం ప్రారంభించాడంట? 16 సంవత్సరాల వయస్సులో ప్రియులరా. అయితే అతడు ఎన్ని సంవత్సరాలు బాగా చివరి వరకు పరిపాలన చేశాడంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఉజ్జియా గురించి ఎన్ని సంవత్సరాలంట? 52 సంవత్సరాలంట. అయితే తన తండ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? 29 సంవత్సరాలంట. గమనిస్తున్నారా? అక్కడ ఏంటో 52 సంవత్సరాలు ఉజ్జియా, ఇక్కడ ఈ అమజ్యా ప్రియులారా ఎన్ని సంవత్సరాలు అంటే 29 సంవత్సరాలు. అయితే ఇక్కడ అమజ్యా ఏ రీతికి దేవుని దృష్టికి ఉన్నాడంటే యథార్థంగా పైపైన నడిచాడు కానీ పరిపూర్ణంగా అతడు దేవుణ్ణి అనుసరించలేదంట ప్రియులారా.
అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉజ్జియా రాజు వచ్చేటప్పటికి ఏ రీతికున్నాడంటే అతడంట దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడంట. అయితే అమత్య ఏ రీతికున్నాడంటే పిల్లరా, ఒకటే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. సేయూరు దేవతల విగ్రహారంగా ఆరాధించాడు. అయితే దేవుని మార్గంలో యథార్థంగా కొనసాగుతున్నప్పుడు మంచిగా కొనసాగాలి. ఆ రీతిగా కొనసాగకుండా అమత్య ఏ రీతిగా ఉన్నాడంటే పిల్లరా, సేరు దేవతలకు భావించాడు. పిల్లరా, ఆ దేవుని వాక్కు సెలవిస్తుంది, ఆరాధిస్తే నన్ను ఆరాధించాలి, సేవిస్తే నన్ను సేవించాలి. వేరొక దేవత కానీ వేరొక దేవుడు కానీ నీలో కానీ నీ కుటుంబంలో ఉండకూడదు దేవుని వాక్కు సెలవిస్తుంది. అయితే అమత్య పిల్లరా, దేవుని దృష్టికి వ్యతిరేకంగా అన్య దేవత సంబంధమైన విగ్రహ వాటి వైపుకు ఆరాధిస్తూ వాటికి సాగిలపడుతున్నాడు. అయితే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు పిల్లరా. భయంకరమైన శిక్షకి పాల్గొన్నాడు, పాత్రుడయ్యాడని మీరు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్న పిల్లరా. అంత మాత్రమే కాకుండా ఈ ఉదయకాల సమయంలో ఉజ్జియా రాజు మొదట మనం ధ్యానం చేసుకుంటున్న పిల్లరా, దేవుని దృష్టికి తన భారతదేశంలో ఏ రీతిగా జీవించాడంటే యథార్థంగా జీవించాడంట. పిల్లరా, దేవుని ఎడల నువ్వు యథార్థంగా జీవించినప్పుడు, దేవుని ఎడల మంచిగా నడుచుకున్నప్పుడు అనేకమైన గొప్ప ఫలితాలు, అనేకమైన గొప్ప మేలులు పొందుకుంటావు. ఆ రీతిగా ఉజ్జియా రాజు దేవుని దృష్టికి యథార్థంగా దేవుని ఆశ్రయించిన వాడుగా జీవించాడు. కానీ అటువంటి ఉజ్జియా రాజు ఎటువంటి రీతిగా గొప్ప మేలులు గొప్ప అద్భుతాలు పొందుకున్నాడు ఒకసారి చూద్దాం రండి. ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథంలోని 20వ అధ్యాయం పిల్లరా 6వ వచనం కానీ చదవండి. పిల్లరా 5వ వచనం కానీ చదవండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని నా మాట గమనించాలి. మొదటగా దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడంట యథార్థముగా ప్రవర్తించడని చెబుతుంది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ వచ్చేటప్పటికి వచనం పిల్లల 5వ వచనం వచ్చేటప్పటికి దేవుని ఆశ్రయించిన వాడుగా కనబడుతున్నాడు. చదవండి. ఆశ్రయించినంత కాలము దేవుడు అతడిని వర్ధిల్ల చేశాడు. పిల్లరా, ఉదయకాల సమయంలో పిల్లరా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దీవించాలంటే, అనేకమైన గొప్పగా ఉన్నత స్థానంలో నిలబెట్టాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన నిన్ను ఆస్తి అడుగుతలేదు, అంతస్తు అడుగుతలేదు, మరొకటి అడుగుతలేదు. కేవలము నా ఎడల యథార్థంగా జీవిస్తున్నావా లేదా, చక్కగా నడుస్తున్నావా, నీ ప్రవర్తన నా దృష్టికి అనుకూలంగా ప్రీతికరంగా ఉన్నదా లేదా అనేది ఒక్కడే కోరుతాడంట. అలాంటి వారిని దేవుడు పిల్లరా యథార్థంగా ఆయన నడవడికలో మంచిగా సత్యంగా నడిస్తే ఉజ్జియా రాజు ఏ రీతిగా మేలు పొందుకున్నాడంటే పిల్లరా, చక్కగా ఉన్నత స్థానంలో డెవలప్ అయ్యాడంట. అనగా వర్ధిల్లాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక, దేవుని యందు యథార్థంగా జీవించాడు కనుక ఆ రీతిగా వర్ధిల్లాడు. పిల్లరా, ఆ వర్ధిల్లడం పిల్లరా ఏ రీతిగా ఉందో తెలుసా? ఒకసారి చూడండి. ఇదే 26వ అధ్యాయంలోనే మీరు చదివితే 6వ వచనం కానీ చదవండి. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రకారమును అష్టోదు ప్రకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములను ప్రాకారపురములను కట్టించెను. చూడండి పిల్లరా, దేవుణ్ణి ఎందు యథార్థంగా ఆశ్రయించిన వాడు ఉన్నాడు కానీ ఇక్కడే అతడు అంటే ఏ రీతిగా కట్టించాడంట, గొప్ప గొప్ప గోడలను, గొప్ప గొప్ప పునాది కలిగిన గొప్ప మందిరములకు సంబంధించిన అవి కట్టించాడంట. ఎందుకంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో సహాయం చేయాలంటే, నీ జీవితంలో గొప్ప మేలులు గొప్ప దీవెనకరంగా నిన్ను ఉంచాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఒకటే, దేవుని దృష్టికి ఏ రీతిగా ఉండాలంట? యథార్థంగా దేవుని ఆశ్రయించిన వాడు ఉండాలంట. లేదు, నేను దేవుని ఆశ్రయించిన వాడుగా ఉన్నానండి, దేవుని యందు యథార్థంగా నేను జీవించనండి అని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే జాగ్రత్త సుమా. ఒక రోజున నువ్వు ఏ రీతిగా అయితే దేవుడు నేను దీవించిన విధానం మొదట్లో ఉందో తర్వాత అవన్నీ కూడా కోల్పోతావు అని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాం పిల్లరా. అందుకనే అతడు ఆ రీతిగా ఆశ్రయించిన గాడికనే యథార్థంగా కొనసాగాడు గానికనే వర్ధిల్ల చేసాడని దేవుని వాక్యము మనకి కనబడుతుంది పిల్లరా. అంత మాత్రమే కాకుండా అతడు పిల్లరా దేవుని యందు యథార్థంగా ఆశ్రయించిన వాడుగా బాలదేశంలో ఉన్నాడు గానికనే అతడికి గొప్ప విజయం పొందుకున్నాడు. ఎవరి మీద గొప్ప విజయం పొందుకున్నాడు ఒకసారి చూడండి. 7వ వచనం చదవండి. ఫిలిష్తీయులతోను గర్భాయాలలో నివసించిన అరబీయులతోను మెహీనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవునికి సహాయం చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఎందుకు దేవుడు సహాయం చేయాలి? అతడు ఏ రీతికుంటున్నాడు? దేవుని యందు
నమ్మకంగా యథార్థంగా ఆశ్రయించిన వాడు ఉన్నాడు కనుకనే ఆ ఎవరి మీద విజయం పొందుకున్నాడంటే పిల్లరా, ఫిలిస్తీయులతోనూ అదే రీతిగా అరబ్బీయులతోనూ మెహీయులతోనూ భయంకరమైన యుద్ధం వచ్చినప్పటికీ కూడా ఎవరి పక్షం కూడా నిలబడ్డాడంటే దేవుడు ఉజ్జియరాజు పక్షముగా నిలబడ్డాడని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. నీ జీవితంలో కూడా నీ పక్షంగా నిలబడాలంటే, దేవుడు నీ పక్షంగా కార్యాలు సఫలం చేయాలంటే, నీ పక్షంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఏదో తాత్కాలికమైన వచ్చి వెళ్ళిపోతుందే సరిపోతుందిలే. దేవుని సేవకులు ప్రతి ఆదివారం దేవుడు వాక్యం చెబుతున్నారు, వచ్చారు విన్నావు, ఏదో ఏదో చెప్పారులే, మరలా వచ్చే ఆదివారం వచ్చేస్తుంది, అంతేనా నీ బ్రతుకు? దేవుని ఏడల నువ్వు యథార్థంగా జీవించడం నీకు ఇష్టం లేదా? దేవుని ఆశ్రయించవలసిన విధానం ఇష్టం లేదా? జాగ్రత్త సుమి, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు మనం ఉంటున్నాం. సమయము ఈరోజు మనిషి వెళుతున్నాడు, మరలా వస్తున్నాడో లేదంత గ్యారంటీ లేని పరిస్థితులు మనం ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అయ్యా నిజమేనయ్యా, ఇంతవరకు నీ దృష్టికి ఉజ్జియా రాజులాగా యథార్థంగా జీవించలేదయ్యా. బాల్య దశలో, యవన దశలో నేను ఆశ్రయించిన వాడుగా నేను లేనయ్యా. ఒక నిర్ణయం, ఒక సమర్పణ జీవితం తీసుకుంటున్నాను అయ్యా. అయ్యా నన్ను క్షమించు అయ్యా. నీకు అపవిత్రమైన నడకలో నేను కొనసాగానయ్యా. ఎంతవరకు నేను అపవాది బంధకంలో నేను బంధింపబడానయ్యా. నేను అపవాదిగా సమయం ఇచ్చానయ్యా. అపవాది మార్గంలోనే జీవించడానికి ప్రయత్నం చేశానయ్యా. నీ మార్గంలోనికి, నీ యథార్థమైన మార్గంలోనికి, నీ సత్యమైన మార్గంలోనికి, ఆ మార్గంలో జీవించాలని ఇంతవరకు నేను కొనసాగలేదయ్యా. అయ్యా ఒకసారి నన్ను దర్శించవా? అయ్యా ఒకసారి నన్ను నాతో మాట్లాడవా అని ఎవరికి వారే ప్రాధేయపడాలంట. ఈరోజు ప్రియులరా, ప్రభు బల ఆరాధనలో కూడా మనం పాలు పొందుతున్నామంటే అది ఏ రీతిగా పాలు పొందాలో తెలుసా? యోగ్యకరంగా యథార్థంగా పాలు పొందాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రియులరా, ఎవరైనా సరే ఆయన రొట్టెను ఆయన రక్తమును భుజించిన వారు ఎవరైనా సరే యోగ్యకరంగానే భుజించాలి తప్ప అయోగ్యకరంగా ఏమాత్రం కూడా భుజించరాదు. అలాంటి వారు ప్రియులరా దేవునికి లెక్క అప్పచెప్పాలని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాం. ఈ ప్రభువు యొక్క బల రోజున ఆయన సన్నిధానం మనం చేరున్న ప్రతి ఒక్కరు కూడా ఉజ్జియరాజు నేర్పిస్తున్నాడు ఉదయకాల సమయంలో. అయ్యా బాల్యదశలో నాకు తెలియదు అయ్యా, కానీ యవన దశ వచ్చింది, కొంత అవగాహన వచ్చింది, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నడుచుకోవాలో నాకు కొంత తెలుస్తుంది అయ్యా. కానీ నీ వాక్యానికి నేను ప్రాముఖ్యత ఇస్తలేదయ్యా. నీ యందు నేను ఆశ్రయిస్తలేదయ్యా. మనుషుల యందు నేను ఆశ్రయిస్తున్నానయ్యా. దేవుడి వల్ల నాకు ప్రయోజనం లేదని, దేవుడి వల్ల నాకు గొప్ప కార్యాలు జరగవని, దేవుడు నా ఎడల అనేకమైన కార్యాలు అద్భుతాలు నా ఎడల చేయడని నేను విశ్వసిస్తలేదయ్యా. అవిశ్వాసంగానే ఉంటున్నాను అయ్యా. జాగ్రత్త. ఆ రీతికుంటే నీ జీవితం చివరి వరకు కూడా నువ్వు క్రైస్తవుడు అని క్రైస్తవులను పైకి చెప్పుకుంటున్నావు, కానీ నీ భక్తి అంతా కూడా ఏ రీతిగా ఉందో తెలుసా? అపవాదికి సంబంధించిన భక్తిగా ఉంది. ప్రియులరా, నా మాటలు గమనించిన ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానంలో మనందరం చేరి ఉన్నామంటే, ఆయన మాటలు వింటున్నామంటే, ఆయన మాటల ప్రకారం మనం కొనసాగుతున్నామా లేదా? యథార్థంగా ఆశ్రయించిన వాళ్ళుగా మనం ఉంటున్నామా లేదా? ఉండడం వలన ఉజ్జియరాజు ఏ రీతిగా గొప్ప సందేశం ఇస్తున్నాడంటే వర్ధిల్ల చేస్తాడండి పిల్లరా. మనుషులు వర్ధిల్ల చేస్తారు, ఎవరంట? దేవుడు వర్ధిల్ల చేస్తాడండి పిల్లరా. అంత మాత్రమే కాకుండా దేవుడు అతనికి సహాయము చేశాడండి పిల్లరా. అంత మాత్రమే కాకుండా చూడండి, ముందుకు వెళితే తను ఆశ్రయించడం వలన యథార్థంగా ఉజ్జియరాజు బాల్యదశలు యవన దశలు ఉన్న వలన ఎన్ని గొప్ప మేలులు పొందుకున్నాడు. ఒకసారి చూడండి పిల్లరా, 8వ వచనం కానీ చదవండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములందటను వ్యాపించెను.
చదవండి 8వ వచనం కూడా చదవండి. మరియు మరియు ఉజ్జియా ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకార మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములో దీట పరిచారంట ప్రియులరా. అంత మాత్రమే కాకుండా అనేకమైన బావులను త్రవించనని 10వ వచనంలో కనబడుతుంది. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెన అండి. అతడు సంపాదించిందంటారా, కష్టపడ్డాడంటారా? కాదు ప్రియులరా, కేవలం దేవుని యందు యథార్థంగా ప్రవర్తించాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు కనుకనే ఆ రీతిగా దేవుడంట అతని గురించి ప్రియులరా అతను వృద్ధిలో చేశాడంట. అంత మాత్రమే కాకుండా దేవుడు అతనికి సహాయం చేశాడంట. ఆ సహాయం ప్రియులరా ఇతరులకి అనేకంగా ఉజ్జియారాజు సహాయం చేసేవాడుగా కనబడుతున్నాడంట. అనేకమైన భవనాలు ప్రాకారాలు కట్టించాడంట, అనేకమైన బావులు త్రవించాడంట. ప్రియులరా ఈ రోజులంటే చాలా మనుషులు స్వార్థపూరితంగా ఉన్నారు, కానీ కొంత సహాయం ఇతరులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, క్లిష్ట పరిస్థితులు ఉన్నారంటే పైకి మాట చెప్తారు, కానీ సహాయం చేసేటప్పటికి ఎవరు కూడా దగ్గరికి రారు. ప్రియులరా అలాంటప్పుడు నువ్వేం చేయాలి? మనుషులైతే నేను చిరాకు పడుతున్నారు, నేను ఎన్నిసార్లు నా దగ్గరకు వస్తావు, నేను సహాయం చేయను అని నేను గెట్టేస్తున్నారు, నెట్టివేస్తున్నారు. నీకు నువ్వే కుమ్ములిపోతూ, నీకు నువ్వే నలిగిపోతూ, దుఃఖపడుతూ, వేదనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి, అయ్యా నా పరిస్థితి ఏంటయ్యా, నా స్థితి ఏంటయ్యా, నాకు ఎవరు సహాయం చేస్తలేదయ్యా. అలాంటప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దేవుని ఆశ్రయించాలి. ఎవరి యందు యథార్థంగా జీవించాలో తెలుసా? దేవుని యందు యథార్థంగా జీవించాలి. ప్రాధాయపడు, ప్రార్థించు, కన్నీరు కార్చు. మనుషుల కోసం కన్నీరు కారుస్తే అది ప్రయోజనకరం ఉండదు. దేవుని పాదాల చెంత నువ్వు కన్నీరు కారుస్తే యథార్థంగా తప్పకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? వృద్ధిలో చేస్తాడంట, సహాయం చేసేవాడు ఉంటాడంట, తప్పకుండా దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడు. నువ్వే ఒక రోజున వచ్చి దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్తావంట. నాకున్న బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, నాకు భయంకరమైన క్లిష్ట పరిస్థితి వచ్చేటప్పటికి నాకు ఎవరు సహాయం చేయలేదు. నేను ప్రార్థన చేసుకున్నా, కన్నీరు కార్చే. దేవుడు అలాంటప్పుడు నాతో మాట్లాడాడు, బిడ్డ, కుమారుడా, కుమార్తె, నువ్వేమి కూడా దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు, నేను నీకు తోడే ఉన్నాను, నా యందు నేను ఆశ్రయం ఉన్నాను అమ్మ, ఏమాత్రం కూడా దిగులు పడవద్దు అని ఆ రోజున ఆమె సాక్ష్యం చెప్పుతుందంట. దేవుడు ఈ రీతిగా చెప్పాడండి. ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు పిల్లలు. యవన దశలు ఉన్నప్పుడే దేవుని మాటల ప్రకారం, దేవుని యథార్థంగా నువ్వు జీవించాలి తప్ప ఏదో వచ్చాము, పాటలు పాడాం, మంచిదే, పాటలు పాడని ఆరాధించండి, అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుడి యందు యథార్థమైన నడవడిక అనేది, ప్రవర్తన అనేది నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడని ఎన్నడూ కూడా మరువకూడదని ఉదయకాల సమయం మీకు తెలియజేస్తున్న ప్రియులరా. అంత మాత్రమే కాకుండా చూడండి, అతడు యథార్థంగా ఆశ్రయించడం వలన ఏ రీతిగా మన పైనుంచి చదువుకుంటూ వచ్చు. కింద ప్రియులరా 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. అదియుగాక షెపేల ప్రదేశమును మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవించి వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కరిమేలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. చూడండి, నేను ఎందుకని ఉదయకాల సమయంలో ఉజ్జియా గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం అంటే పిల్లరా, అతడు చేసిన బాలదశ, యవన దశ చాలా శ్రేష్టమైనది, చాలా సత్యమైనది. అతడి నడవడిక చాలా అద్భుతంకరంగా ఉంటుంది. అతడంట తన దగ్గరున్న దేవుడు ఏ రీతిగా అయితే సంపద సమకూర్చాడో, ఆస్తి సమస్తం కూడా ఇచ్చాడో, అతడు ఏం చేశాడంటే ఇతరులకి సహాయం చేశాడండి పిల్లరా. ఇతడు ఉజ్జియారాజు వ్యవసాయమందు చాలా అపేక్ష గలవాడు, చాలా తెలిసినవాడు. అతను దానికి సంబంధించిన ఆ యొక్క ఫీల్డ్ సంబంధించిన వృత్తి సంబంధించిన వారికి ఏం చేశాడంటే ఉజ్జియారాజు సహాయం చేశాడంట. నిన్ను కూడా
ఆ రీతిగా సహాయం చేసే దేవుడు పిల్లరా. ఒకరోజు నువ్వు కూడా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటావని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఒక్కటే, దేవుని యందు యథార్థం అనేది నువ్వు మర్చిపోకూడదు. నీ ప్రవర్తన నీ దేవుని సన్నిధికి పోవునప్పుడు అంట పిల్లరా జాగ్రత్తగా సరి చేసుకోవాలని దేవుడు ఒక సెలవిస్తుంది పిల్లరా. నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? దేవుని సన్నిధిలో క్రమంగా కూర్చుంటున్నావా? దేవుడు క్రమంగా జాగ్రత్తగా వింటూ ఆ మాటల ప్రకారం జీవిస్తున్నావా? లేకపోతే విన్నట్లు ఏదో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి నాకు చల్లగా ఉంది, హాయిగా ఉంది, దేవుడు సేవకుడు ఏం చెప్పాడో మాకేం అర్థం అవ్వలేదు అంటే నీ భక్తి అంతా కూడా వ్యర్థమే అని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్న ప్రియులారా. జాగ్రత్త. యవన దశలో బాల దశలో ఉన్నప్పుడు జాగ్రత్తగా క్రమంగా ఉజ్జయరాజులాగా ఆశ్రయించవలసిన వాడుగా, యథార్థంగా, నమ్మకంగా, మంచి విశ్వాసరాలుగా కొనసాగితే ఉజ్జయరాజుకి దేవుడు ఏ రీతిగా సహాయం చేశాడు, ఏ రీతిగా దీవించాడు, ఏ రీతిగా ఉన్నత స్థానంలో నిలబెట్టాడు, ఏ రీతిగా ఆశీర్వదించాడు అనేది మనము జ్ఞాపం చేసుకోవచ్చు ప్రియులరా. అయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా, నా చుట్టూ కూడా ఒకప్పుడు అందరూ కూడా నా దగ్గరకు వచ్చారయ్యా, పరిస్థితి అంతా నేను ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాను, కానీ నాకు అంతా కూడా అయిపోయింది, ఏమీ లేదు నా దగ్గర, చిల్లి గవ్వ కూడా లేదయ్యా, కానీ నేను ఒకప్పుడు వారికి సహాయం చేశాను, ఇప్పుడు నాకు అవకాశం నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, నా వారే నన్ను గెంటి వేశారు, నన్ను త్రోసి వేశారు, ఎవడో నాకు తెలియదు అంటున్నారు. అయ్యా నన్ను ఆదుకోవా, నాకు సహాయకర్తగా ఉండవా, నాకు తోడుగా ఉండవా, నన్ను బలపరచవా, నన్ను ఆదరించవా అని ఆ రీతిగా అంట ప్రాధేయపడతారంట, ముందుగా చెబుతారంట, వినరంట. దేవుని మార్గం నడవండి అమ్మ, దేవుని మార్గం యథార్థంగా జీవించండి, దేవుని ఆశ్రయించిన వాళ్ళగా ఉండండి అంటే ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోరంట. ఒకసారి ఇబ్బంది వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చి, శ్రమ వచ్చినప్పటికీ, ఇబ్బంది సమస్తం కూడా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ ప్రియులరా అప్పుడు దేవుడు గుర్తొస్తాడంట. అదా నీ భక్తి? అదా నీకు దేవుడు నేర్పించింది? దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీకు కష్టమైనా అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా సరే దేవుని మాత్రం నువ్వు ఏమి విడిచి పెట్టకూడదు. దేవుని నువ్వు నమ్మకత్వం అనేది నువ్వు కాపాడుకోవాలి. ఆయన రాకడ పర్యంత వరకు కూడా నువ్వు నీ నమ్మకత్వం, నీ రక్షణ, నీ మారు మనసు జీవితం, నీ యథార్థత సమస్తం దేవునికి ఇష్టానుసారమైన జీవితం నువ్వు కొనసాగలుగుతావప్ప. ఏదో కష్టము శ్రమ వచ్చేటప్పటికి దేవా దేవా నా మొర ఆలకించు అంటే ఎలాగ ఆలకిస్తాడు? ముందు బాగా జీవించు, మధ్యలో వచ్చినప్పటికీ అపవాది మార్గంలో కొనసాగు. అదా ఇంతవరకు ఆ రీతిగా జీవించేమో ఆ జీవితం తీసివేసుకో, దేవుని ఆశ్రయించు, దేవుని యథార్థంగా జీవించు, గొప్పగా కొనసాగుతా ప్రియులరా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. ఏబు గ్రంథంలోని మొదటి వచ్చి మీరు చదవవసరం లేదు, కానీ ఊచు దేశమందు ఏబు భక్తి పరగల ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఏ రీతిగా ఉన్నాడంటే దేవుని యథార్థంగా భయభక్తులుగా చెడున్నాడు అతను విసర్జించిన వాడుగా కొనసాగుతున్నాడని మొదటి వచ్చి మనకు కనబడుతుంది ప్రియులరా. ఏబుకి శ్రమలు వచ్చినాయి అంటారా? రాలేదంటారా? వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కుటుంబం మొత్తం చనిపోయినప్పటికీ కూడా, ఆ భార్య దూషించినప్పటికీ కూడా అతని నోట ఏ మాత్రం కూడా దేవునికి అపహాస్యమైన మాట, దేవునికి నచ్చని మాట ఏ మాత్రం కూడా రాలేదంట పిల్లరా. పాపం ఇక్కడ రాలేదంట నా ఒక మాట ద్వారా కూడా. ఎందుకంటే దేవుడు ఏబు ఎలాంటి వాడంటే దేవుని యందు యథార్థంగా దేవుని భయభక్తులుగా జీవించవలసిన వాడు పిల్లరా. ఏబు నిర్మిస్తున్నాడు మనకి. ఏబుకున్న కొంతైనా మనకు సహనం ఉందా, కొంతైనా ఓపిక ఉందా? ఆయనలాగా కాకపోయినా సరే కొంతైనా దేవుని యందు మనం యథార్థంగా కొనసాగుతున్నామా? ఒక 60%, 100% కాకపోయినా ఒక 60% అయినా మనం కొనసాగుతున్నామా? ఏదో వచ్చేవండి వెళ్ళిపోయేవండి అంతేనా? జాగ్రత్త సుమి. రక్షణ పొందనవాడు అంటే వేరొక సంగతి. నువ్వు రక్షణ పొందావు, దేవుని సొంత రక్షణ అంగీకరించావు. నువ్వు ఏ రీతిగా జీవించాలి? రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఆయనకి మరింత దగ్గరగా
సమీపిస్తుడుగా ఉండాలి. ఆయన ఏమాత్రం బాధపరిచేవాడుగా దుఃఖపరిచేవాడుగా ఉండకూడదు. కలవరి శిలువలో రక్తం కార్చడానికి కారణం ఏంటండి? ఆయన మేకులు తీసుకోవడం ఆయనకి పెద్ద పనేం కాదు. ఎవరి కోసం నలగబడ్డాడో తెలుసా? ఎవరి కోసం శ్రమలు పొందాడో తెలుసా? ఆ దృశ్యాన్ని, ఆ సంఘటనను నీ వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటే నీ కన్నీరు తప్ప, దుఃఖము తప్ప, వేదన తప్ప మరొకటి ఉండదు ప్రియులరా. అయ్యా నిజమేనయ్యా, నా పాపముల నిమిత్తం, నా దోషముల నిమిత్తం, నేను చేసిన అపరాధ నిమిత్తము నా కొరకు నా శ్రమలు పడ్డావు, అవమానపడ్డావు. ఎంతమంది నీ మీద ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన మా పాప శాపం నిమిత్తం నా బిడ్డలో ఒక కుమారుడు యథార్థంగా జీవించాలి, నమ్మకంగా కొనసాగాలి అని కలవరి సిలువలో ఆయన ప్రాణం విడిచాడండి. నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. ఉజ్జయరాజు దేవుని యందు యథార్థంగా జీవించాడు కనుక, ఆశ్రయించిన వాడు ఉన్నాడు కనుకనే అతడు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పిల్లల అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నేను కూడా దేవుడు ఆ రీతిగా చేయాలంటే నువ్వేం చేయాలంటే దేవుని యందు భయము, భక్తి, యథార్థత, అదే రీతిగా ఆశ్రయించవలసిన వాడుగా ఉండాలి ప్రియులారా. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు చదవవసరం లేదు కానీ ప్రియులారా, కీర్తన గ్రంథంలో 118వ సంకీర్తనలోనే 8-9 చరణంలో అంటున్నాడు దేవుని వాక్యం, మనుషులు నమ్మకూడదు, రాజులు నమ్మకండి, కేవలం 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 ఎవరి యందు ఆశ్రయం ఉండాలో తెలుసా? దేవుడి యందు. అనగా మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే ఎవరిని నమ్మితే మేలో తెలుసా? ఎవరిని ఆశ్రయిస్తే మేలో తెలుసా? యెహోవాను ఆశ్రయిస్తే మేలని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి కీర్తనగాడు అంత అద్భుతంగా మాట్లాడే కారణం ఏంటంటే అతడు కూడా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు, చాలా భయంకర విధానం ఉన్నారు. నాకు ఆడిన సమయం వచ్చేటప్పటికి, నాకు చాలా భయంకర విధానం వచ్చేటప్పటికి నాకు ఎవరు సహాయం చేసేవారు లేడని ఆ రీతిగా కీర్తన రాస్తూ 118వ సంకీర్తన, అయ్యా నేను మనుషులు నమ్ముకున్నా నాకు ప్రయోజనం లేదు, రాజులు నమ్ముకున్నా నాకు మేలుకరంగా లేదు, కేవలం నీ యందు యథార్థంగా, నీ యందు ఆశ్రయించవలసిన వాడుగా ఉంటేనే నా జీవితంలో ఏ రీతి ఉందో తెలుసా? మేలుకరమైన విధానం, ఆశీర్వదకరమైన విధానం, దీవెనకరమైన విధానం ఉండదని ఆ కీర్తనకారుడు ఆ రీతిగా రచిస్తూ 118 కీర్తనలో 8-9 వచనాల్లో గొప్పగా మాట్లాడుతున్న పిల్లరా. అంత మాత్రమే కాకుండా చూడండి, ఈ ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మొదటి పాయింట్ ప్రియుల, ఉజ్జయరాజు బాల్యదశలో ఏ విధంగా జీవించడం మనం జ్ఞానం చేసుకుంటున్నాం. చూడండి 17వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అంత మాత్రమే కాకుండా 14వ వచనం చదవండి అమ్మ. 14వ వచనం, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. 15-16 వచనం చదవండి. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది, దాన్ని రమ్మని అనుచున్నారు, నేను నిన్ను అనుసరించు కాపరిన ఇండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలని నేను కోరలేదు, నీకే తెలిసి ఉన్నది, నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది, ఆపత్కాలమందు 17వ వచనం చూడండి, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకం. ప్రియులారా, ఇక్కడ 2 ప్రజల వర్గాలు కనబడతాయి ప్రియులారా. ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు కొంత కనబడుతున్నారు, అదే రీతిగా యూదా ప్రజలు కూడా కనబడుతున్నారు. వారు ఏ రీతిగా ఉన్నారో తెలుసా? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు, ఓ ప్రజలారా, మీ జీవితం బాగోలేదు, దేవుని యందు మీరు యథార్థంగా ఉండలేదు, దేవుని యందు ఆశ్రయించవలసిన వారు లేరు, దేవుని యందు భయభక్తులుగా జీవిస్తలేదు, మీరు జీవితం మార్చుకోండి, మీ జీవితం ఏమాత్రం దేవుడికి నచ్చుతుందో, చాలా ఆయన నామానికి అవమానకరంగా, చాలా అపహాస్యంగా, చాలా దుఃఖపరిచే రీతిగా ఉంది అని ఇర్మియా ప్రవక్త చెబుతుంటే, ఇర్మియా ప్రవక్త మాట కూడా ఒక దైవజనుడి మాట వినకుండా ఇష్టానుసారం కొనసాగారు ప్రియులారా. అయితే అలాంటప్పుడు, అయ్యా మరి నేను చెప్పాల్సిన బాధ్యత, నేను దైవజనుడిగా చెప్పానయ్యా, కానీ వారు నా మాట అనలేదు. కానీ ఒక్కటే చెబుతున్నాడు, ఆపత్కాలమందు ఏ రీతిగా ఉందంట, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము చెబుతున్నాడు. ఎందుకంటే నేను చెప్పే నా బాధ్యత ప్రకారం వినలేదు, కానీ నన్ను మట్టికి విడిచిపెట్టవద్దు, నన్ను అధైర్యపరచొద్దు, నన్ను ధైర్యపరచు అయ్యా,
ఏందే కదయ్యా నేను యథార్థంగా ఉంటున్నాను, ఏందే కదా నేను భయభక్తులుగా జీవిస్తున్నాను ఆయన ఆ రీతిగా మాట్లాడుతున్నాడంట. యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడు ఉంటాడు. ఆ రీతిగా ధన్యుడు ఉండడమే కాకుండా ప్రియులరా, ఆయన్ని ఆశ్రయించిన వాడు ఉన్నావు కనుకనే ఆయన ఏ రీతిగా ఉన్నాడో తెలుసా, సమస్తం కూడా నీ ఎడల గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను ప్రియులరా. చూడండి, అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథంలోనే 62వ సంకీర్తనలో కూడా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. 7వ వచనం ప్రియులరా, 62వ సంకీర్తన 7వ వచనం, 62వ సంకీర్తన 7వ వచనం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము. ఎవరి యందు ఉందంట ఆశ్రయము? మనుషులు ఉంది అన్నాడా? దేవుని యందు ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసా ప్రియులరా? దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. నిజమే, మనం దావీదు భక్తుడిలాగా మనం కొంతైనా మనం మాట్లాడగలుగుతున్నావా, లేకపోతే మాట్లాడలేకపోతున్నావా? ఏమంటున్నాడు గొప్పగా? నా రక్షణకు నా మహిమకు దేవుడే. చూడండి, దేవుడే మాట వాడుతున్నాడు తప్ప మనుషుల మాట ఉపయోగించలా. దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము. ఎందుకంటే నన్ను బలపరిచేవాడు ఆయనే, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఆశ్రయం ఉంది కనుక మనుషుల దగ్గర ఏ మాత్రం ఆశ్రయం అనేది లేదు. లోకానుసారం కాదు సుమి, ఆధ్యాత్మిక జ్ఞాపకం చేస్తున్నాను. నా ఆశ్రయము సమస్తం కూడా నాకు బలపరచాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా, సమస్తం కూడా నాకు తెలివి ఇవ్వాలన్నా, జ్ఞానం ఇవ్వాలన్నా, ఆయన మహిమపరచాలన్నా సమస్తం కూడా ఆయన దగ్గర ఆశ్రయం అనేది ఉన్నదని గొప్పగా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక మాటలో చెప్తున్నాడు లాస్ట్, నా ఆశ్రయం అంతా కూడా ఎవరి యందు ఉందంటే దేవుని యందు ఉందంటున్నాడు పిల్లరా. ఇంతగా సహోదరులు గొప్ప సాక్ష్యం చెప్పారు. భయంకరమైన యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను తప్పించాడు, కాపాడాడు. ఆ సాక్ష్యం బట్టి అయితే పిల్లరా, ఆ సమయంలో దేవుడు కాపాడపోతే మనుషులు కాపాడతారంటండి? కాపాడలేరు. ఎందుకు కాపాడాలి? ఎందుకు బ్రతికించాలి? ఆయన పట్ల దేవుని ఉద్దేశ ప్రణాళిక ఏముందో, ఏ రీతికుందో మనకైతే తెలియదు. ఎందుకంటే నా కుమారుడు ఇంకా యథార్థంగా జీవించాలి, నా కుమారుడు నా సన్నిధిలో ఇంకా నన్ను మహిమపరచాలి, వారి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రావాలని ఒక ప్రణాళిక ఉండొచ్చు. బహుశా దేవుని చిత్తము కనబడదు అని ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు, ఆయన కార్యాలు మనకి కంటికి కనబడవండి. సాక్ష్యాలు చెబుతాం. నేనే సాక్ష్యం చెప్తాను నా జీవితంలో. మొదటిసారి వచ్చినప్పుడు మీతో సాక్ష్యం పంచుకున్నాను ప్రియులారా. నేను ఏ రీతిగా ఉన్నానంటే, నా యొక్క గొప్ప, నా యొక్క ఆలోచన, జ్ఞానము, నా యొక్క సంపద మరొకటి ఏది కాదు, కేవలం ఆయన ఉచితమైన కృప బట్టి. ఎందుకంటే ప్రియులారా, దేవుడి బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయన యందు యథార్థంగా కొనసాగుతున్నారు కనుక, భయభక్తులుగా కొనసాగుతున్నారు కనుక, నా పట్ల ఇంకా, నా కుమారుల పట్ల ఇంకా ఆయన ఉద్దేశం ఏ రీతిగా ఉందో, ఆయన చిత్తము ఏ రీతిగా ఉన్నదని మనం గమనించాలి ప్రియులరా. అందుకని ఉజ్జియా రాజు బాల్యదశలో ప్రియులరా, అతడు గొప్పగా దేవుని యందు ఆశ్రయించిన వాడుగా, దేవుని యందు నమ్మకంగా యథార్థంగా జీవించడు కనుకనే దేవుడు అతన్ని వాక్యం సెలవిస్తూ, దేవుని వాక్యం అతని గురించి అతన్ని వర్ధిల్లా చేసెను, అతనికి సహాయము చేసెను. అతడు ఇతరులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తనకున్నదంతా కూడా ఇతరులకి ప్రాకారాలు కట్టించాడంట, అనేకమైన బావులు త్రవించాడు ప్రియులరా. ఎంతమంది శత్రువులు యుద్ధంలో పాల్గొన్నప్పటికీ కూడా, కానీ దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంటే ఉజ్జియా రాజు పక్షం ఉన్నాడు కనుకనే మెహూనుల మీద, ఫిలిష్తీయుల మీద, అరబియలతో ప్రియులరా గొప్ప విజయం పొందుకున్నాడని దేవుని యొక్క సూటిగా తెలియజేస్తుంది ప్రియులరా. అంత మాత్రమే కాకుండా ప్రియులరా, ఇక్కడ జాగ్రత్తగా ఈ దినవృత్తాంతం 2వ గ్రంథంలోని 26వ అధ్యాయంలోనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడి గురించి, అతడు బాల్యదశలు ఇంక ఏ రీతిగా జీవించడో, ఏ రీతిగా మేలు పొందుకున్నాడో ఒకసారి చూడండి. 26వ అధ్యాయంలోనే ప్రియులరా, ఇక్కడ 15వ వచ్చేటప్పటికి 15వ వచనం చదవండి. మరియు అతడు అమ్ములనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకే ఉపయాసాలు కల్పించిన యెరూషలేములో చేయించి దుర్గములలోను గురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఏ సహాయం అండి? మామూలు సహాయం కాదంటే, ఊహించలేదంట. అసలు దేవుడు ఇంత డెవలప్ చేసేస్తాడు, ఎంత దీవెనకరంగా చేస్తాడా? ఆశ్చర్యకరమైన సహాయం చేసే రీతిగా చేస్తాడా? చదవండి.
ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనుక అతని కీర్తి దూరంగా, దగ్గర కాదండి, దూరంగా అంట ఎక్కడోకో వ్యాపించేసిందంట. ఉదాహరణ జ్ఞాపం చేయాలంటే ప్రియులారా, ఈనాటి సమాజంలో, ఈనాటి పరిస్థితిలో ఒక కోటేశ్వరుడు బాగా, ఒకప్పుడు అతడు ఎవరో తెలీదు, కానీ కంపెనీలు వచ్చేటప్పటికి, బిజినెస్ బాగా క్రమక్రమంగా డెవలప్ అయ్యేటప్పటికి అతని కీర్తి ఎక్కడ డెవలప్ అయిపోతుందంట, అనేక దేశాలకు దూరంగా వ్యాపిస్తుందంట. అదే రీతిగా బైబిల్ గ్రంథం వచ్చేటప్పటికి పిల్లరా, ఉజ్జీరాజు అంట దేవుడు ఏ రీతిగా చేశాడంటే తనకి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంట ప్రియులరా. మామూలు సహాయం కాదండి ప్రియులరా, ఊహించని సహాయము, అంతు చిక్కని సహాయం. అది దేవుడు నన్ను ఈ రీతిగా ఇంత దూరంగా వ్యాపించే రీతిగా అనేక మందికి వేల కోలది ప్రజలకి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా నన్ను చేస్తాడా, అతడు ఊహించలేదంట. అయితే ప్రియులరా, ఉజ్జియా రాజు మొదటి మనం ధ్యానం చేసుకుంటున్న అంశం, దేవుని ఎదుట ఉజ్జియా రాజు ప్రియులరా ఏ విధంగా జీవించడం మనం ధ్యానం చేసుకుంటున్నాం. అంత బాగుంది. దేవుని ఎందుకు ఆశ్రయించవలసిన వాడుగా ఉన్నాడు, బాగానే ఉంది. దేవుని ఎందుకు యథార్థంగా ఉన్నాడు, కానీ దేవుడికి సమస్తం కూడా సహాయం చేశాడు. కానీ అతడు జీవించిన విధానం బాగుంది కదా, మరణించిన విధానం చాలా దుర్మార్గమైనది ప్రియులారా. ఏ రీతిగా దుర్మార్గం? మనలో ఏమొచ్చేస్తాయి ఆటోమేటిక్గా? ధనం ఉంది, అన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అనేకమైన ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కానీ అస్సలైన దేవుని మొదట్లో మనం ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. ఆ దాన్ని చూసి, ధనము చూసి, ఆస్తి చూసి ఆటోమేటిక్ మనలో ఏం వచ్చేస్తుంది అంటే గర్వం అనేది వచ్చేస్తుంది. అయితే ఉజ్జియా రాజు విధానం కూడా దేవుని వాక్యం ఆ రీతికి సెలవిస్తుంది. చూడండి ప్రియులరా, 26వ అధ్యాయంలోనే 16వ వచనం కానీ చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున ఏ రీతి ఉన్నాడంట? గర్వించి చెడిపోయేను. చదవండి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడికి లోపలికి పోయిరి. అక్కడికి ఆగనమ్మా. ఇక్కడ మనము ఏ విధంగా జీవించడమో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా మరణించాడండి ప్రియులరా? అతడు ప్రియులరా సమస్తం కూడా అన్ని కూడా ఉన్నాయని, అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడనే విషయం మరచిపోయి మొత్తం స్థిరపడిపోయిన హ్యాపీగా ఉన్నాను, ఇక దేవుడొద్దు ఎవరొద్దని ఆ రీతికి అతనిలో ఏమొచ్చిందంట? గర్వం వచ్చేసింది ప్రియులరా. ఆ గర్వం రావడమే కాకుండా మరొక కోణం ఉంది. ఏ రీతిగా తెలుసా? యెహోవా మీద ద్రోహం. మనుషుల మీద ద్రోహం చేస్తే అది వేరే సంగతి, కానీ అసలు సృష్టించిన దేవుడి మీద, అద్భుతాలు చేసే దేవుడి మీద, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడి మీద ద్రోహం చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు ప్రియులరా. నేను ఒకటే అంటున్నా, నీకు అన్నీ కూడా దేవుడు చక్కగా సమృద్ధికరమైన విధానం ఇచ్చాడు, ఉన్నత స్థానం నిలబెట్టాడు. ఆ విషయం మంచిగా ఉండాలి, దేవుడికి మరింత ఇంకా దగ్గర జీవించాలి, తగ్గించుకోవాలి. కానీ నీలో హెచ్చించగల గుణం అనే ఆ లక్షణాలు వస్తే, నీలో గర్వం అనేది వచ్చేస్తే, బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, అహంకారమైన విధానం వచ్చేస్తుందంట. ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరు చేరున్నా కూడా మనం అందరం కూడా నీలో గర్వం అనేది ఉందా? గర్వంతుడన్న యెహోవాకి ఎలా ఉన్నాడంట తెలుసా? దేవునికి అసహ్యుడుగా ఉన్నాడంట. నువ్వు అసహ్యుడుగా ఉంటే ప్రజల కూడా కొన్న రోజులకి వీడు చాలా దరిద్రురాలు, ఈమె ముందులో బాగానే ఉండేది, ఈమె బాగా ఇక ఆస్తి అంతస్తులు చూచేసి పేరు ప్రఖ్యాతులు కలిగింది కనుక ఎవరి మాట వింటలేదు, ఈ మాట ఇక ఎవరి మాట ఇక నా మాటే శాసనం అన్నట్లు ఆ టైపులోనే వెళ్ళిపోతుంది అంటారు పిల్లరా. జాగ్రత్త. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు, ఉన్నత స్థానంలో నిలబెట్టినప్పుడు ఆ విధానాన్ని దేవుని మర్చిపోకూడదు. మొదటగా నువ్వు దేవుని మర్చిపోతే ప్రియులరా, నీలో గర్వం వచ్చేసిందంటే, అహంకారం వచ్చేసిందంటే, ఎవడి మాట వినను, నా మాట నాదే. ఆ సేవకుడే కావచ్చు, సేవకుడే కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, విశ్వాసం కావచ్చు, విశ్వాసం అంటే ఎవరైనప్పటికీ కూడా ఎవడి మాట వినాలి?
అనే నినాదనంతో ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావా? ఇష్టం వచ్చినట్టు కొనసాగుతున్నావా? ప్రభు బలలో కూడా జాగ్రత్తగా ఆయన రక్తమును, ఆయన శరీరం జాగ్రత్తగా భుజించాలి, పాల్గొనాలి. అంతేగా నీలో గర్వం పెట్టేసుకొని, అహంకారం పెట్టేసుకొని ప్రభు బలలో పాల్గొని ఏ మాత్రం అయోగ్యుడు కానే కాదు. నువ్వు ఏ గుడిగా, ఏ గుర్రాలుగా ఉండాలంటే నీలో లక్షణాలు సంపూర్తిగా ప్రభుకి ఇష్టానుసారంగా ఉండాలి. ఏంటి లక్షణాలు? గర్వం అనేది నీలో ఉండకూడదు, అహంకారం నీలో ఉండకూడదు. ఇందాక చెప్పాను కదా ప్రియులరా, నాశనం ముందుకు ఏం నడుస్తుందంటే, నాశనానికి ముందు నా మాటలు కాదు ప్రియులరా, సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు మాట్లాడుతున్నాడు. 16:18 ప్రియులరా, నువ్వు ఏ రీతిగా కొనసాగుతున్నావు? మొదట్లో దేవుని యందు మంచిగా జీవించావు, దేవునికి విధేయుడిగా కొనసాగావు, నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసం మంచిగా కొన్నావు. దేవుని ఎంత ఆశీర్వదించాడు, దీవించాడు, సహాయం చేశాడు, తోడుకున్నాడు, బలపరిచాడు. కానీ అవన్నీ చూచేసి దేవుడు మర్చిపోయి, ఇవన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడని ఆ విషయం మర్చిపోయి నీలో గర్వం వచ్చేస్తే దేవుడు ఊరుకోడు పిల్లరా. చూడండి, ఉజ్జియా రాజు ఏ రీతిగా గర్వవంతుడైపోయాడు, ఏ రీతిగా యెహోవా మీద ద్రోహం చేశాడు. 26వ అధ్యాయంలోనే చూడండి పిల్లరా, 18వ వచనం కూడా చదవండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పోము, నీవు ద్రోహము చేస్తున్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచున్న ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం ఏం పుట్టిందంటండి? కుష్ఠరోగము పుట్టెను. ఎందుకో పుట్టడానికి అసలు ఎందుకు తెచ్చుకోవాలి? అతడు ఏముందంట? గర్వం ఉంది. గర్వంతో వాడు ఇంకేముంది? ఎవరికి ద్రోహం చేశాడు? మనుషులుగా? అసలు దేవునికి ద్రోహం చేశాడంట. ఏడు ద్రోహం అంటే తెలుసా? ఇక్కడ పని చేసేవారు ఎవరు? ఇక్కడ పని చేసేవారు సేవకులు, ఇక్కడ బోధించేవారు సేవకులు, సేవకురాండ్రు. వారి పని వారి బాధ్యత ప్రకారం వారు చేస్తారు. విశ్వాసులు ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, యాజకుడు చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. యాజకుడు ఏదైనా మీటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా సంఘంలో కార్యక్రమాలు ఉన్నాయని ఏదైనా ఉంటే వారి మాట వినాలి. కొన్నిసార్లు విశ్వాసుల సలహా కూడా తీసుకోవాలి. కానీ అది మాట పక్కన పెడితే ప్రియులరా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఉజ్జియా రాజు అంటే ప్రియులరా, అక్కడ ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అహరోను సంతతి వారైనా యాజకులు పనియే కానీ నీ పని కాదు. వారు చేయాలి. ఈ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ధూపం అర్పించాలి, ధూపం వేయాలి. వారి బాధ్యత ప్రకారం వారు చేయాలి. ఉజ్జియారాజుకి ఏం పని అండి? ఉజ్జియారాజు అంటున్నాడు, మీరు చేసే పని నేను చేస్తా. అహరోను సంబంధించిన వారు యాజకులు అంటున్నారు, అయ్యా ఉజ్జియా, ఈ పని నీది కాదు, మా పని. దేవుడు ఊరుకోడంటే మీ మాట వినని అక్కడ మాట వాడారు. ఏ రీతికి తెలుసా? రౌద్రుడే, అనగా చాలా కోపగించుగా ఉండేవాడే, చాలా గర్వంతుడైపోయాడు. ఇంకా అయితే వారు చెప్పిన విధంగానే పిల్లరా, వారు అక్కడ ప్రజలు చూసిన విధంగానే అతని నొసట ఏం పుట్టిందంట పిల్లరా? భయంకరమైన విధానాలకు వచ్చేసాడు ఉజ్జియారాజు. మొదటి దశ మర్చిపోయాడు పిల్లరా. ప్రారంభ దిశలో దేవునికి విధేయతగా నమ్మకంగా కొనసాగాల్సిన వాడు, యథార్థంగా ఆయన ఏదో భయభక్తులుగా ఆశ్రయించవలసిన వాడు, ఆ విషయం మర్చిపోయి దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, సమస్తం కూడా నా కీర్తిని అనేక చోట్ల అనేక ప్రాంతాలకి వ్యాపించేదిగా చేశాడు అనే విషయం మర్చిపోయి సమస్తం కూడా దేవుని మీద ద్రోహం చేసి గర్వంతుడైపోయి పిల్లరా భయంకరమైన కుష్ఠరోగానికి పాత్రుడైపోయాడు. పిల్లరా, ఉదయకాల సమయంలో నీ జీవితంలో గర్వం ఉందా? అహంకారం ఉందా? సేవకుల మాట వినవా? సేవకురాని మాట వినవా? కొన్నిసార్లు దేవుని సేవకుడు పిల్లరా దేవుని మాటలు ఖండితంగా చెబుతారు, దేవుడు మాట్లాడతాడు. నీలో తప్పు ఉందేమో సరి చేసుకో, అంతేగాని దేవుని సేవకుల మీద తిరగబడడం, దేవుని సేవకుడికి ఎదురు సమాధానం చెప్పడం,
నా గురించి మాటలు చెప్పేవేంటని, ఆ మాటలు నీ నోట రావడం నీకు తగదు. దేవుడు నీతో మాట్లాడాడు సేవకుడి నోటి ద్వారా. నువ్వు జీవితం ఆ రీతికి ఉందేమో సరి చేసుకోమని. ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. సేవకుడు చేసే పని సేవకుడు చేస్తాడు. గృహాలు దర్శిస్తారు, దేవుని మాటలు అందిస్తారు, ప్రార్థిస్తారు. విశ్వాసుల పని విశ్వాసులు చేయాలి. అంతేగాని నేను సేవకుడినండి, నువ్వు ఇక్కడికి వచ్చి అతి పరిశుద్ధతను వాక్యం చెప్పడానికి ఏమాత్రం నువ్వు యోగ్యకరంగా ఉండేవాడు కాదు, అర్హత కలిగిన వాడు కాదని ఈ ఉదయకాల సమయం మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు యొక్క బళ్ళ ఆరాధనలో కూడా మనందరం కూడా ఒకటే, అయోగ్యకరంగా ఏమాత్రం కూడా మనం ఆయన శరీరమును ఆయన రక్తములో మనం ఏమాత్రం కూడా పాలు ఉంచుకోకూడదు పిల్లలు. ఆ రీతిగా కలిగి ఉంటే, ఆ రీతిగా తీసుకుంటే దేవుని దృష్టికి నువ్వు శాపగ్రస్తుడిగా ఉంటావని, దేవునికి అవమానం తెచ్చే రీతిగా ఉంటావని ఉదయకాల సమయం మీకు తెలియజేస్తున్నాం. అయ్యా నిజమేనయ్యా, ఉజ్జయరాజు మా బాల్య దశలో యవన దశలో చక్కగా ఉన్నాడయ్యా, నిన్ను ఆశ్రయించవలసిన వాడు ఉన్నాడు, యథార్థంగా కొనసాగాడయ్యా, విధేయతగా ఉన్నాడయ్యా, ఎంతో నువ్వు ఆశీర్వదించ దీవించవయ్యా. కానీ ఆయన మరణ దశలు వచ్చేటప్పటికీ అతడు సమస్తం కూడా అహంకారం, గర్వం అనేది హృదయం వచ్చేసింది అయ్యా. పడిపోయిన విధానంలోకి వచ్చేసాడయ్యా, నీ మీద ద్రోహం చేశాడయ్యా, భయంకరమైన కుష్ఠరోగానికి పాత్రుడైపోయాడయ్యా. అయ్యా నేను ఆ రీతిగా ఉండకూడదయ్యా, భయంకరమైన వ్యాధికి నేను పాత్రుడు కాకూడదయ్యా. నాకు సమయం ఇస్తున్నావు కదయ్యా, నాకు అవకాశం ఇస్తున్నావు కయ్యా, నాతో మాట్లాడుతున్నావు కదయ్యా. అయ్యా ఒక్కసారి నన్ను దర్శించవా అయ్యా, నన్ను బలపరచవా అయ్యా. నీ రాకడ పడేంత వరకు కూడా, అందుకే దేవుడు వాక్య సెలవిస్తుంది ప్రియులారా, అంతం వరకు నిలిచి ఉన్నవాడే రక్షణకు పొందగలడు, అనగా అర్హుడు, ఆ రాజ్యానికి వారసుడని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నారు ప్రియులారా. ఆయన రాజ్యానికి వారసులు కావాలంటే నీ రక్షణ జీవితం, మారు మనసు జీవితం, నీ పశ్చాత్తాపం కలిగిన విధానం, బాల్య దశలో యవన దశలో ఏ రీతికుందో యథార్థంగా ఆశ్రయించవలసిన ఉన్నావుగా, నమ్మకంగా విధేయతగా ఉన్నావు, అదే విధానం చివరని రాకడ పడేంత నీ ఊపిరంత వరకు కూడా నువ్వు కొనసాగాలని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను ప్రియరా. కనుక అయ్యా నిజమేనయ్యా, ఇంతవరకు కూడా నేను ఏదో చేసేసానయ్యా, ఏదో నీ మాటలు వినకుండా ఏదో వచ్చాను వెళ్ళిపోయాను, అదే నా జీవితంతో నేను అనుకున్నాను. కానీ దేవుని సేవకులు ఎంతోమంది దేవుని సేవకులు చెప్తున్నారు, నీ మాటలు నమ్మకం ఉంచుతలేదయ్యా, విశ్వాసమైన కొనసాగుతలేదయ్యా, యథార్థంగా కొనసాగలేదయ్యా, నేను ఆశ్రయించవలసిన వాడుగా ఉండలేదయ్యా. అయ్యా నన్ను క్షమించవా. ఈరోజు ఒక సమర్పణ జీవితం తీసుకుంటున్నాను, ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నేను బ్రతికున్నంత కాలం, ఊపిరినంత వరకు కూడా, నీ రాకడ పడేంత వరకు కూడా నేను యథార్థంగా నమ్మకంగా నీ దృష్టికి నమ్మకమైన దాసురాలా అని అనిపించుకునే రీతిగా ఉంటాను తప్ప చెడ్డ దాసురాలా అని నేను ఏమాత్రం కూడా అనిపించుకోను అయ్యా. అయ్యా నన్ను దర్శించవా అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నాకు కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ నన్ను బంధువులు కానీ నా స్నేహితులు నా దగ్గరికి ఎవరు వస్తలేదు అయ్యా. కానీ అలాంటప్పుడు నువ్వే కదయ్యా నన్ను ఆదుకునేవాడు, నీవే కదయ్యా నాకు సహాయం చేసేవాడు. ఎందుకంటే నా కుమారుడు నలిగిపోతున్నాడు, నా కుమార్తె వేదనతో ఉంది, చాలా భయంకరంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, నేనే ఆదుకుంటానని ఆ రీతి దేవుడు చక్కటి ధైర్యపరుస్తాడంట పిల్లలు. నిజంగా నువ్వు దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించవలసిన వ్యక్తిరాలు అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. వచ్చే రాజు దేవుని ఎదుట ఏ రీతిగా జీవించాడు, ఏ విధంగా మరణించడం మనం ధ్యానం చేసుకుంటున్నాం పిల్లారా. వాళ్ళ దశలో ఎవరి దశలో ఉన్నప్పుడు ఏ రీతిగా దేవునికి నమ్మకంగా యథార్థంగా ఆశ్రయవలసిన వాడుగా ఉంటే ఉజ్జయరాజు ఏ రీతిగా అయితే గొప్ప మేలులు, ఏ రీతిగా దేవుడు అతనికి దూరంగా వ్యాపించే రీతిగా, కీర్తి ప్రఖ్యాతులు విస్తరించే రీతిగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వకరంగా చేశాడు, నిన్ను కూడా ఆ రీతిగా చేస్తాడు. ఆ రీతిగా ఉంటే పర్లేదు, కానీ గర్వం అహంకారం వచ్చిందంటే భయంకరమైన వ్యాధికి, అనారోగ్యానికి, భయంకరమైన శ్రమలకి గురవుతావని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. కనుక ప్రియులరా, మనము దేవుడి సన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడ పర్యంతం వరకు కూడా ఆయన విధానం, ఆయన వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. దొంగ ఏ రీతిగా వస్తాడు ఆయన రాకడ కూడా ఆ రీతిగా ఉంటుందని మత్తయి సువార్తలో మనకి కనబడుతుంది.
అందుకని మనం మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఆయన రాకడలు మనం అందరూ కూడా సంఘం అంతా కూడా ఎత్తబడాలంటే నీకున్న రక్షణ జీవితం, నీకున్న మారు మనసు జీవితం సమస్తం కూడా, నీకున్న యథార్థత, నీకున్న భయభక్తుల విధానం అదే రీతిగా ఆయన రాకడ పడేంత వరకు కూడా అంతం వరకు నిల్చున్న వాడే నా రాజ్యానికి వారసుడు, వారసులారని ఏ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ రీతిగానే కొనసాగాలని, ఆ రీతిగా దేవుని యందు నమ్మకంగా యథార్థంగా ఆశ్రయించిన వాడిగా మనం కొనసాగుతూ మనలో ఏ మాత్రం కూడా అన్ని ఆస్తి అంతస్తులు చూచి విర్రవీయకుండా మనలో అహంకారం అనేది, పొగరనేది, దేవునికి నచ్చని జీవితం రాకుండా దేవునికి మరింతగా యోగ్యకరంగానే, యోగ్యురాలుగానే మరి ముందుకు కొనసాగడానికి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.